నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ వరుసగా దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. 2 రోజుల్లో రెండవసారి కీలక పౌర సదుపాయాలపైన ప్రత్యక్ష దాడిలో, అలాగే ఒక విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన దారుణ దురాక్రమణ దాడులను కువైట్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కీలకమైన మరియు పౌర సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ పదే పదే ఉద్దేశపూర్వకంగా జరిపే దాడులు ఒక వ్యవస్థీకృత శత్రు వైఖరిని ప్రతిబింబిస్తూ ఉన్నాయని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఉద్రిక్తతను పెంచడమే కాక ప్రజల భద్రతకు తీవ్రమైన ముప్పుగా, అంతర్జాతీయ చట్టానికి స్పష్టమైన ప్రమాదకరంగా పరిగణించబడుతుందని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదకరమైన చర్యలకు, వాటి పర్యవసానాలకు మరియు పరిణామాలకు ఇరాన్ పూర్తి చట్టపరమైన మరియు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. చట్టానికి అనుగుణంగా ఆత్మరక్షణ చేసుకునే హక్కు నుంచి ఏ విధమైన దురాక్రమణ లేదా ముప్పు నుంచైనా తన భద్రతను కాపాడుకోవడానికి, తన భూభాగాన్ని మరియు కీలక సంస్థలు రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు కువైట్ దేశానికి ఉందని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్లోని నీటి శుద్ధి కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు, గ్యాస్ క్షేత్రాలు, చమురు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని ఇరాన్ దాడులు చేయడానికి కువైట్ తీవ్రంగా ఖండించింది. ఈ వైఖరిని మానుకోవాలని చెప్పి వెంటనే తక్షణమే దాడులను నిలిపివేయాలని చెప్పేసి కువైట్ కోరుతూ ఉంది. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.